శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక చివరి రాత్రి, రేపు మధ్యాహ్న కాలంతో అంటే గుడ్ ఫ్రైడేతో కలిపి ఈ ధ్యానాలు ముగిస్తున్నాము. రేపు ఉదయకాల సమయంలో 9:30 నుంచి 7 మాటల ధ్యానాంశాలు స్టార్ట్ అవుతాయి. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ టైమ్ అండ్ బీ బ్లెస్డ్ బై ద మెడిటేషన్స్ ఆన్ ద 7 words ఆఫ్ జీసస్. యేసు ప్రభు పలికిన చివరి 7 మాటలు, అంటే ఆయన మరణించక మునుపు ఆయన చెప్పిన 7 ప్రాముఖ్యమైన మాటల గురించి ధ్యానాంశాన్ని రేపు మనం వినబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాల్సింది మనం చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 వచనాల్లో ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఈ 13వ రోజు సిలువ ధ్యానాల్లో Shall we turn our Bibles to the Gospel of Matthew chapter 26 and let us read verses 36 and 37. 36-37 వచనాలు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యొక్క ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇజ్రాయెల్ దేశంలో నాకు చాలా ఇష్టమైన ప్రాంతాల్లో ఒక ప్రాంతం గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోట చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఎందుకోసం అంటే యేసు ప్రభువు వారు బాగా ఇష్టపడిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఆయన ఎక్కువగా తరచుగా ప్రార్థన చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వెళ్ళేవారు. మీరు చూస్తున్నారు, అది ప్రస్తుతం ఉన్న గెత్సెమనే తోట ఫోటో. అది ఎప్పటికీ కూడా 1వ శతాబ్దానికి చెందిన కొన్ని ఒలీవ చెట్లు ఆ గెత్సెమనే తోటలో మనకు కనబడతాయి. చాలా ప్రాంతాలు ఒకవేళ కొంచెం మోడర్నైజ్ చేశారు, కానీ ఈ గెత్సెమనే తోటను మాత్రం టచ్ చేయలేదు. చాలా చక్కగా ఆ తోట అలాగే ఉంచారు. దాని ప్రక్కన ఒక పెద్ద మందిరం ఒకటి కట్టారు, దేవాలయం ఒకటి. ఆ దేవాలయం లోపలికి వెళ్తే యేసు ప్రభువారు ఒక రాతి మీద ప్రార్థన చేశారని, ఆ రాయి ఎప్పటికీ కూడా అక్కడ చాలా చక్కగా ఫెన్సింగ్ వేసి ఆ చర్చ్ లోపల దాన్ని భద్రపరిచారు. వెళ్ళిన వాళ్ళందరూ దాన్ని చూసి వస్తూ ఉంటారు. అంటే టచ్ చేయడానికి అవకాశం లేదు, కానీ చూసి రావడానికి అయితే అవకాశం ఉంది. చాలామంది అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళిన ప్రతిసారి ఐ మేక్ ష్యూర్ టు విజిట్ దిస్ చర్చ్ ఎట్ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. యేసు ప్రభువారు రేపటి దినం సిలువ వేయబడతారు అనగా ఆ ముందు రాత్రి గెత్సెమనే తోటకి వెళ్ళారు. యూదా అక్కడ యేసు ప్రభువును అప్పగిస్తాడని ప్రభువు తెలుసు. అక్కడ జరగబోయే సంగతులన్నీ ప్రభువు తెలిసినప్పటికీ నీతి యావత్తు జరగాల్సిన పనులు కొన్ని జరిగించడానికి యేసు ప్రభు గెత్సెమనే తోటకు వచ్చారు. 12 మంది శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు వారితో ఆ లాస్ట్ సప్పర్లో కాసేపు మాత్రమే ఉన్నాడు, పూర్తిగా లేడు. ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించను, అప్పుడు వాడు బయటకు వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది కదా. సో తక్కిన 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మందిని వెంటబెట్టుకుని యేసు ప్రభు గెత్సెమనే తోటకు వచ్చారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెరూషలేము, ఇప్పుడు నా రైట్ సైడ్ ఉన్నదంతా యెరూషలేము పాత పట్టణం అనుకుంటే, ఇక్కడ ఉన్నదంతా కూడా ఒలీవల కొండ. ఈ యెరూషలేముకి ఒలీవల కొండకి మధ్యలో కెద్రోన్ వ్యాలీ ఉంటుంది, కెద్రోను లోయ ఉంటుంది. యేసు ప్రభు వారు లాస్ట్ సప్పర్ ఆచరించింది ఇక్కడ యెరూషలేంలో మేడగదిలో. అక్కడి నుంచి ఆయన కొండ దిగి కెద్రోను వాగు దాటి మరల ఒలీవల కొండ దగ్గరున్న ఆ క్రింద ఉన్న గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఈ మధ్యలో కొన్ని కాన్వర్జేషన్ జరిగాయి, కొన్ని విషయాలు ప్రభు వారితో మాట్లాడారు. గెత్సెమనే తోటలోకి వచ్చిన తర్వాత ఆ తోటలో కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు నేను వాటిలో కొన్ని మాత్రం టచ్ చేసి నా అంశాన్ని ముగిస్తాను. గెత్సెమనే అనే మాట 2 సార్లు బైబిల్లో ఉంటుంది. ఒకటేమో ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తలోను, మరొకటేమో మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి కనపడదు. ఈ 2 చోట్ల మాత్రమే గెత్సెమనే అనే మాట బైబిల్లో ఉంది. మిగతా కొన్ని చోట్ల ఒలీవల తోట అని, లేదా ఆయన ప్రతిసారి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళే తోట అనే మాటలే రాయబడ్డాయి, కానీ స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేసింది మాత్రం 2 సువార్తల్లో మెన్షన్ చేశారు, మాథ్యూ అండ్ మార్క్. ఈ గెత్సెమనే అనే మాటకు అర్థం ఏంటంటే ఆయిల్ ప్రెస్ అని అర్థం, నూనె గానుగ అని అర్థం. అంటే ఎందుకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు అంటే,
అక్కడున్న ఒలీవ మొక్కల నుండి ఒలీవ కాయలు తెంపి వాటిని నలగగొట్టడం ద్వారా ఆ ఆలివ్ ఆయిల్ని తీసేవారు. ఆ ఆయిల్ ప్రెస్ అనేది ఒకటి లోపల ఉండేదట. మరి ఇప్పుడు అది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే కనబడలేని వెతికాను. కానీ పూర్వదినాల్లో ఆ చెట్ల మధ్య ఒక ఆయిల్ ప్రెస్ ఉండేది. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా ఒక ద్రాక్ష తోట మీరు చూశారనుకోండి, ఆ ద్రాక్షలన్నీ తీసిన తర్వాత వాటిని ప్రెస్ చేసే ఆ వైన్ ప్రెస్ ఒకటి ద్రాక్ష తోటలో ఉంటుంది. ద్రాక్ష పళ్ళు తీసిన తర్వాత వాటిని నలగొట్టడం ద్వారా ద్రాక్షరసం తీస్తారు కదా, ఆ తోట మధ్యలో దాన్ని పెడతారు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఆలివ్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక తోటలాగా ఉన్న ఆ ప్రాంతంలో మధ్యలో ఒక ఆయిల్ ప్రెస్ ఉంటుంది. ఆ ఒలివ కాయలన్నీ తీసుకొచ్చి వాటిని ప్రెస్ చేయడం ద్వారా ఆ ఆయిల్ని వారు వాడుతూ ఉండేవారు. ఆలివ్ ఆయిల్ని కొన్ని ప్రత్యేకమైన పర్పసెస్ కోసం ఉపయోగించేవారు పూర్వదినాల్లో. నెంబర్ 1, దట్ వాజ్ యూజ్డ్ ఫర్ అనాయింటింగ్ సంబడి. ఎవరినైనా అభిషేకించాలి అంటే ఆలివ్ ఆయిల్ని ఉపయోగించేవారు. రెండవది, ఆలివ్ ఆయిల్ని ఆ తర్వాత ఎందుకు ఉపయోగించేవారంటే యెరూషలేము దేవాలయంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగించేవారు. ఆ దీపాన్ని ఆలివ్ ఆయిల్తోనే వెలిగించేవారు. ఇప్పుడు యేసు ప్రభువారు గెత్సెమనే తోటకు రావడంలో ఆయన నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే హీ వాజ్ ఆల్సో క్రష్డ్. ఆయన కూడా నలగొట్టబడ్డారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డారు. ఆయన నుండి స్రవించిన ఆ ప్రేమ ద్వారా మనందరూ వెలిగించబడాలని, ఆయన త్యాగం ద్వారా మనందరూ వెలిగించబడాలని దేవునికి ఆలోచన. ఫర్ దట్ పర్పస్ జీసస్ వెంట్ టు దట్ గార్డెన్. ఆ ప్రాంతానికి యేసు ప్రభువు నీ కోసం నా కోసం ఆయన నలుగొట్టబడ్డారు. మనం వెలగాలని, మనం ప్రకాశించాలని, మన దీపాలు నిత్యము వెలుగుచూ ఉండాలని యేసు ప్రభు మన కోసం ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన అక్కడ నలగొట్టబడ్డారు. అయితే గమనించండి పిల్లరా, 11 మంది శిష్యుల్లో 8 మందిని ఒక చోట పెట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి, ఇంకొక 3 మాత్రం కొంచెం దూరం తీసుకెళ్ళాడు ఆయన. ఆ 3 ఎవరంటే ఇక్కడ బైబిల్లో ప్రస్తావించబడ్డారు. నెంబర్ 1 పీటర్, ఆ తర్వాత సన్స్ ఆఫ్ జెబెదీ, జెబెదయి కుమారులు 2. వారెవరో చెప్పగలరు వారి పేర్లు? యాకోబు, యోహాన్. వారిద్దరు బ్రదర్స్ కదా. యేసు ప్రభు ఆ 3 తీసుకెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళి వారితో కొన్ని ప్రత్యేకమైన మాటలు మాట్లాడారు. ఆయన దుఃఖపడడానికి, చింతాక్రాంతుడు అవ్వడానికి మొదలుపెట్టాడని బైబిల్లో రాయబడింది. కొంతమంది ఈ మాటలు ఎలా అర్థం చేసుకుంటారంటే యేసు ప్రభు చాలా టెన్షన్ పడిపోయారండి, చాలా బాధపడిపోయాడు ఆయన, ఆ నెక్స్ట్ డే ఆయన సిలువ వేసేస్తారని కొంచెం కంగారు పడిపోయాడు ఆయన అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభు కంగారు పడలే. వాస్తవానికి ఆయన ఎట్టి మరణం పొందబోతున్నాడు ఆయన ఇప్పటి నుంచో చెబుతూనే ఉన్నాడు. అయితే ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న అంశం ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో కొన్ని సమస్యలు లేదా కొన్ని సమయాలు వచ్చినప్పుడు మనము ఆదరణ కోసం కనిపెడతాం, ఒక మంచి ధైర్యం కోసం, ప్రోత్సాహం కోసం కనిపెడతాం. మన చుట్టూ అట్లీస్ట్ యేసుప్రభు ఒక 3 ఆయన తీసుకెళ్లారు కదా, కొంతమంది ఆయన ఆత్మీయ స్నేహితులు, ఆత్మీయ బంధువులు లేదా కుటుంబము మనల్ని ప్రోత్సాహపరచాలని ఆశిస్తాం. అందులో తప్పేం లేదు. కొంతమంది ఇంకా యేసుప్రభుని నమ్ముకోగానే ఇంకా పూర్తిగా మనం ఐసోలేట్ అయిపోవాలి, ఇంకా మనమే బ్రతకాలన్నట్టుగా చాలామంది అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితం అది కాదు. వీఆర్ వైడ్ ఇన్ ఎ వే దట్ వీ నీడ్ సంబడి సో దట్ వీ కెన్ బీ ఎంకరేజ్డ్ అండ్ రిఫ్రెష్డ్. మనకున్న స్ట్రెస్ కావచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సాహపరిచే కొంతమంది లేదా కనీసం ఒక్కరైనా మన జీవితంలో ఉండాలి. అది ఒకవేళ నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా నీ సిబ్లింగ్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి. యేసు ప్రభు వారు ఆయన తనకు తానుగా ఎట్టి ఆ పరిస్థితినైనా భరించగలడు. కానీ ఆ 3 ఎందుకు తీసుకెళ్ళాడంటే వారి ద్వారా కొంతైనా ప్రోత్సాహాన్ని పొందాలని లేదా ఉపశమనాన్ని పొందాలని ప్రభు ఆశించాడు. ఆ కారణాన్ని బట్టి ఆ 3 తీసుకుని వెళ్ళి వారికి ఒక చక్కని సందేశం ఇచ్చి వారిని బలపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే గమనించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు 3 కూడా మాట్లాడి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా మీరు ఏం చేయండి, ప్రార్థించేయండి. ఆ మాట చెప్పి యేసు ప్రభు వారు ఇంకొంచెం కొన్ని అడుగుల దూరం వెళ్ళి ఆయన కాన్స్టెంట్గా ఒక ప్రార్థన చేశారు. హీ రిపీటెడ్ దట్ ప్రేయర్ ఫర్ 3 times అని బైబిల్లో ఉంది. 3 సార్లు చేశారట ఆ ప్రార్థన. అదే ప్రార్థన 3 సార్లు. ఆ ప్రార్థన చేయడం, మరలా శిష్యులను చూడడం, ప్రార్థన చేయడం, మరలా శిష్యులు చూడడం. 3 times జీసస్ రిపీటెడ్ ద సేమ్ ప్రేయర్. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఇష్ట ప్రకారమే జరుగునుగాక.
నీవు అనుకున్నట్టే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. ఇదే మాట యేసు ప్రభు 3 సార్లు అక్కడ ఉదహరించారు. బైబిల్లో ఏదైనా ఒక్క మాట ఒక్కసారి రాయబడిందంటేనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ 3 సార్లు యేసు ప్రభు ఆ మాట చెప్పారంటే ఒక మనిషి జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడడం ఎంత ప్రాముఖ్యమైన అంశమో, ఎంత ప్రాధాన్యమైన విషయమో యేసు ప్రభు ఇక్కడ తెలియజేశారు. ప్రభువా, ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించవచ్చు కదా, లేదా తొలగించడానికి ఏమైనా మార్గం ఉందా అని యేసు ప్రభు అడిగారు. ఆ గిన్నె, వాట్ ఈస్ దట్ బౌల్, లేదా ఆ బౌల్ ఏంటి, లేదా ఆ గిన్నె ఏంటి, ఆ పాత్ర ఏంటి అంటే నథింగ్ బట్ గాడ్స్ వ్రాత్, దేవుని ఉగ్రత అనే పాత్ర. దాన్ని యేసు ప్రభు వారు స్వీకరించబోతున్నారు. శుభ శుక్రవారం రోజున శిలువ మీద యేసు ప్రభు మరణించింది ఆయన ఏదో తప్పు చేశారని, పాపం చేశారని, లేదా ఆయన ఏదో నేరం చేశారని కాదు. దేవుని ఉగ్రత ఆయన భరించడానికి తను సంసిద్ధుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడంలో యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నారో తెలుసా? ఈజ్ దర్ ఎనీ అదర్ వే టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్? మానవ పాపములు తీసివేయడానికి ఈ గిన్నె తప్ప, ఈ గిన్నెను భరించడం తప్ప, అది కూడా నేను భరించడం తప్ప మరొక మార్గం ఏదైనా ఉందా? దాన్ని క్లారిఫై చేయడానికి యేసుప్రభు ప్రశ్న అడిగారు, కానీ దాన్ని తప్పించుకుందామని అయితే కాదు. ఆయన తప్పించుకునే వ్యక్తి అయితే అంతకుముందు చాలా సందర్భాలు ఆయనకు వచ్చేసాయి తప్పించుకుని వెళ్ళిపోవడానికి. కానీ చాలామంది తెలియక యేసుప్రభు ఈ గిన్నె తొలగించని ఆయనకి ఇష్టం లేదు, ఆయన తప్పించుకోవాలనుకున్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు అన్న అభిప్రాయం కొంతమంది కలిగి ఉండొచ్చు. కానీ అదే ఆయన ఎజెండా అయ్యి ఉంటే, అదే ఆయన డిజైర్ అయ్యి ఉంటే అంతకుముందు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఆయనకి. చాలా అద్భుతమైన సమయాలు ఆయనకు వచ్చాయి తప్పించుకుని వెళ్ళిపోవడానికి. నేను చెప్పాను ఆయా సందర్భాల్లో, యూదుల రాజు నీవేనా అని పిలాతు అడిగితే నేను కాదు అని ఉంటే అసలు యేసు ప్రభువుకి ఇంతవరకు కూడా శ్రమలు వచ్చి ఉండేవి కాదు. కానీ యేసు ప్రభు తను సిద్ధపరుచుకున్నారు. అక్కడ ఎందుకు ఆ ప్రశ్న పదే అడగాల్సి వచ్చిందంటే, మానవ పాప పరిహారము క్రీస్తు ప్రభు రక్తం లేకుండా సాధ్యమవుతుందా? ఈజ్ దర్ ఎనీ అదర్ వే దాన్ దిస్? ఈ మార్గం తప్ప ఇంకే మార్గమైనా ఉందా? ఖచ్చితంగా పరలోకం నుండి వచ్చిన సమాధానం, దెర్ ఈజ్ నో అదర్ వే. ఇంక మరే మార్గం ఏమీ లే. మనిషి పాపాలు క్షమించబడాలంటే, మానవుడు పాప ప్రాయశ్చిత్తం పొందాలంటే, పరిహారం పొందాలి అంటే క్రీస్తు రక్తార్పణ తప్ప, ఆయన బల్యార్పణ తప్ప మరొక మార్గం లేదు అని పరలోకం నుండి వచ్చిన సమాధానం. అందును బట్టి ఈ రోజున మనందరం యేసుప్రభుని ఎందుకు అంగీకరించాం? నదుల్లో మునిగితే పాపాలు పోతే మనం యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, జపతపాలు చేయడం ద్వారా పాపాలు పోతే యేసుప్రభు రావాల్సిన అవసరం మనకు లేదు. లేదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటించడం ద్వారా, ఒక విశ్రాంతి దినాన్ని పాటించడం ద్వారానో, లేకపోతే ధర్మశాస్త్రంలో రాయబడిన విధులు, కట్టడలు, ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడం ద్వారా మనందరికీ రక్షణ వచ్చేసి ఉండుంటే మనందరం యేసు బ్రదర్ రావాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో అదర్ వే ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఎక్సెప్ట్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ టు బి సేవ్డ్. మనం రక్షణ పొందాలి అంటే, పరమార్థం చేరుకోవాలంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసయ్య బలి అర్పణ తప్ప మరొక మార్గం లేదు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి ఈ గిన్నె నా దగ్గర తొలగిస్తే ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఇంకా లేదు. మానవ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం క్రీస్తు ప్రభు తప్ప మరెవ్వరు కూడా మన కోసం ప్రాణం అర్పించలేదు. గమనించండి ప్రియులారా, గుంటూరు జిల్లాలో గోవిందరాజపురం అనే ఒక ప్లేస్ ఉండేది. అక్కడ ఒక యంగ్స్టర్ డిగ్రీ చదువుకున్నాడు ఆ రోజుల్లోనే, చాలా కాలం క్రితట. ఆయన చాలా హైలీ ఇంటెలెక్చువల్గా గ్రామ ప్రజలందరూ భావించేవారు. ఒక రోజున గోవిందరాజపురానికి కొంతమంది మిషనరీలు వచ్చారు. మిషనరీలు ఇంగ్లీష్ భాషలో దేవుని వాక్యం చెబుతుంటే గ్రామస్తులు ఎవరికి అర్థం కాల. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, తర్జుమా చేయడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికితే, మొన్నేనండి డిగ్రీ అయిందండి కుర్రోడు, చాలా ఎంతూజియాస్టిక్ యంగ్ మ్యాన్, అతను పిలిస్తే మీకు హెల్ప్ చేస్తారండి. పిలిచారు. బాబు నీ పేరేంటి? నా పేరు కృష్ణమూర్తి అండి. నన్ను కృష్ణమూర్తి అని పిలుస్తారు. మా ఇంటి పేరు రాయసం, రాధాకృష్ణమూర్తి నా పేరు. ఓకే, మాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. రేపొద్దున మేము ఇక్కడ సభ నిర్వహించబోతున్నాం, దాన్ని కొన్ని మాటలు చెబుతాం, మీరు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి చెప్పండి అక్కడున్న ప్రజలందరికీ అర్థం అవడానికి. మేము చెప్పబోయే మాటలు ఈ పుస్తకంలో ఉంటాయని చెప్పి జాన్ ద గాస్పుల్, యోహాను సువార్త అతని చేతిలో పెట్టి, గో అండ్ రీడ్ ఇట్, యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా వాట్ వీఆర్ గోయింగ్ టు స్పీక్. మేము మాట్లాడే విషయాల మీద నీకు కొంచెం అవగాహన ఉంటుంది, వెళ్ళి ఈ పుస్తకాన్ని కొంచెం చదవండి అని చెప్పి ఆయనకి ఇచ్చారు. రాత్రి కూర్చుని అలా ఓపెన్ చేయగానే, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అనే మాట చూశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, కానీ క్రీస్తు ప్రభువే దేవుణ్ణి బయలుపరిచాడు అనే మాట ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడినవన్నీ చదివాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ నుంచి యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం, ఆ తర్వాత అనేక మందిని స్వస్థపరచడం, ప్రభు చేసిన బోధలు, ఎస్పెషల్లీ జాన్ ద గాస్పెల్ చాప్టర్ 8 దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు చేసిన కొన్ని ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ఆయన కనుగొన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు చెప్పిన మాట జాన్ 8:46లో ఉన్న మాటను చదివిన తర్వాత అతనికి అర్థమైంది, నిజమే కదా, దేవుడు తప్ప ఈ మాట ఎవరు చెప్పలేరు కదా, అందరూ పాపం చేసిన వారే కదా, అందరూ దేవుని దూరం అయిపోయినవారు కదా. కానీ యేసు ప్రభు అంత బోల్డ్గా ఈ మాట ఎందుకు చెప్పగలిగాడు? నేను ఆరాధించే చాలామందిలో ఈ మాట ఎప్పుడు నేను వినలేదు, కానీ ప్రభు ఒక్కడి మాట చెప్పాడని ఒక అవగాహనలోనికి ఆయన వస్తూ యోహాను సువార్త ముగించేసరికి పట్టుదలగా చదివాడేమో, హృదయపూర్వకంగా చదివాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఒక బ్రాహ్మణ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఒక బ్రాహ్మణ కులంలో జన్మించి పౌరోహిత్యం చేస్తున్న తన పూర్వీకులందరినీ కూడా కాదని యేసు ప్రభువును తన రక్షకునిగా అంగీకరించినందుకు కులం, మతం, ప్రాంతం, ఆ తర్వాత కుటుంబం చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. అయితే ఒకసారి వాళ్ళ మామయ్య వచ్చి అడిగాడు, బాబు కృష్ణమూర్తి, నువ్వేదో పుస్తకం చదివి వాళ్ళ మాటలనేసి యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఒకవేళ మనం ఇప్పటిదాకా పాటిస్తున్న వ్యవస్థలో ఏదైనా పొరపాటు ఉంటే సరి చేద్దాం, ఆ పొరపాట్లను ఏమన్నా సరిదిద్దుదాం, లెట్ us bring a reformation in the system that we have been following all these days. Why do you want to change your religion? నీ మతాన్ని ఎందుకు నువ్వు మార్చుకుని అడిగితే కృష్ణమూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మార్చుకుంది నా మతం కాదు మావయ్య, హృదయాన్ని మార్చుకున్నాను. అయితే ఇక్కడ మాట నీకు చెప్పాలి, అదేంటంటే నేను మార్చేది నాకు అక్కర్లేదు, కానీ నన్ను మార్చే యేసయ్య నాకు ఎప్పుడూ కావాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ బిన్ లుకింగ్. దానికోసం నేను ఎప్పటి నుంచో కనిపెడుతున్నాను. నేను మార్చేది నాకెందుకు? నన్ను మార్చే దేవుడు కదా నాకు కావాల్సింది. దేవుడు కదా నన్ను మార్చేసింది. నేను దేవుడిని మార్చలేను, కానీ దేవుడు నన్ను మార్చగలడు. అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ జీసస్ హూ కెన్ చేంజ్ మై లైఫ్, హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, నా పాపం నిమిత్తం బలైన వాడు, ప్రాయశ్చిత్తాన్ని సిలువలో నెరవేర్చినవాడు, పరిహారాన్ని చెల్లించినవాడు, క్రయధనాన్ని చెల్లించిన యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను. గొప్ప ప్రశాంతతను నేను అనుభవిస్తున్నాను. అండ్ లెట్ మీ లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం నేను జీవిస్తానని చెప్పి ఆయన తన జీవిత పర్యంతం కూడా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని స్వార్థను ప్రకటించి ప్రభు రాజ్యానికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వాయిస్ బహుశా ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు, కానీ అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 2005 ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన స్వరం బాగా తెలుసు. ఆయన మాట్లాడుతుంటే ఆ మధురమైన స్వరాన్ని చాలామంది ఆస్వాదించారు. ఇప్పుడు జెన్జీ వచ్చేసింది. ఇప్పుడు ఏ జీ వచ్చింది చెప్పండి? జెన్జీ. ఇప్పుడున్న తరాన్ని 1997 నుంచి 2013 దాకా పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ జీ అంటున్నారు. ఇంకా వాళ్ళ పదాలు వేరు, వారి మాటలు వేరు, వారి ఉద్దేశాలు వేరు, వారి ఆశలు వేరులాగా ఈ క్రొత్త తరం ఉంది. కానీ అంతకుముందు ఉన్న తరానికి రాయసం రాధాకృష్ణమూర్తి గారు బాగా పరిచయమే. సాయంకాలం రేడియో ఆన్ చేయగానే ప్రేమధార అనే కార్యక్రమంలో అద్భుతమైన వాక్యాన్ని ఆయన బోధించేవారు. ఎందుకు మాట చెబుతున్నానంటే, దెర్ ఇస్ నో అదర్ వే దెన్ జీసస్. ప్రభు తప్ప మనల్ని రక్షించేవారు, మనల్ని ఉద్ధరించేవారు, మన పాపాలు క్షమించేవారు, మన పాపముల నుండి విడుదల చేసేవాళ్ళు మరొకరు లేరు అనే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ మరొకసారి ఆ ప్రశ్న అడగడం ద్వారా ఆయన రుజువుపరిచారు. గమనించిన ప్రియులారా, గెత్సెమనే తోటలో జరిగిన అనేకమైన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, జీసస్ ప్రేడ్ టు ద ఫాదర్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించునుగాక. హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభువును వెంబడించు వారంగా మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన ఇదే. ప్రతిరోజు కూడా ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మన జీవితాలను దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం ఏం చేయాలి? అప్పగించాలి. చాలాసార్లు మానవ జీవితంలో మన ఇష్టము, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలన్న తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, క్రైస్తవ జీవితంలో మనం దేవుని ఫాలోవర్స్ అయినప్పుడు ఆయన చిత్తానికి మన జీవితాల్లో సమర్పించుకుంటున్నామా? ఓ ప్రశ్న అడుగుతున్నాను, మనం యేసు ప్రభువుకి ఫ్యాన్సా లేకపోతే ఫాలోవర్సా? గట్టిగా చెప్పాలా? వెరీ నైస్. చాలామంది ఫ్యాన్స్ ఉంటారేమో యేసుప్రభు. యేసుప్రభు అంటే ఇష్టం అండి మాకు, ఆయన కూడా ఒక దేవుడు కదండి, ఆయన కూడా ఈ భూమి మీద సంచరించాడు. నువ్వు యేసుప్రభు ఫ్యాన్గా ఉండాలని బైబిల్ చెప్పట్లే.
హీరోలకి ఫ్యాన్లు ఉంటారు కదా, హీరోయిన్లకి ఫ్యాన్లు ఉంటారు. వాళ్ళ సినిమాలు రాగానే రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు చింపేసుకుంటూ ఉంటారు. ఇంట్లో తల్లికి జ్వరం వస్తే డోలో 650 ఇవ్వడు, కానీ వాళ్ళ హీరో సినిమా ఏమైనా రిలీజ్ అయితే అది ఉంటుంది, ఒక కటౌట్ ఉంటుంది. ఆ కటౌట్కి బిందులు బిందులు పాలాభిషేకం చేసేస్తుంటాడు వెళ్ళి. ఆ పాలన్నీ రోడ్డు పాలు చేసేస్తూ ఉంటాడు. తల్లికి తండ్రికి ఏదైనా ఇబ్బంది వస్తే ఒక ట్యాబ్లెట్ తాడు, పోనీ ఇవి తిను, పోనీ ఇడ్లీ తిను అని తీసుకురాడు. కానీ కొంతమంది హీరోలకి, హీరోయిన్లకి, క్రికెటర్లకి, రాజకీయవేత్తలకి ఫ్యాన్లు ఉంటారు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఏసీల్లో కూర్చుంటారు. ఈ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పాలైపోతాం. వీఆర్ నాట్ ఫ్యాన్స్ ఫర్ జీసస్. యేసు ప్రభుకి ఎవరు ఫ్యాన్స్గా ఉండాలని ప్రభు చెప్పలేదు. హీ ఆల్వేస్ వాంట్స్ అస్ టు బి హిస్ ఫాలోవర్స్. మనం ఆయన వెంబడించు వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఫ్యాన్స్ మారిపోవచ్చు. ఈరోజు ఒకడికి ఫ్యాన్ అయితే రేపొద్దున ఇంకోటికి ఫ్యాన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక బెటర్ యాక్టర్ కనుక వస్తే, ఒక బెటర్ పర్సనాలిటీ కనుక వస్తే, ఒక బెటర్ అవుట్వర్డ్ అపీరెన్స్ కనుక కనబడితే దే కెన్ ఈజీలీ చేంజ్. వారు ఈజీగా మారిపోవచ్చు. నేను ఒకప్పుడు ఒకటి ఫ్యాన్ అండి, ఇప్పుడు మారిపోయానండి. కానీ ఫాలోవర్ మారడు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కనుక, ఆయన ప్రేమమయుడు కనుక ఒక్కసారి ఆయన పట్టుకున్నామంటే మరలా ఇంకా ఆయన మార్చే ప్రసక్తే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాలి, నువ్వు ఫ్యాన్వా ఫాలోవర్వా? యేసయ్య ఫాలోవర్స్ అయితే మనం ఎప్పుడు కూడా వీ స్ట్రైవ్ టు ప్రే, లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు మన శరీరం మనలను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆ సమయంలో మనం దేవుని సన్నిధిలో చేయాల్సిన ప్రార్థన తెలుసా? ప్రభువా, నా బ్రతుకులో నీ చిత్తము నెరవేర్చబడును గాక. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, రిఫరెన్స్లు మీకు ఇస్తాను. 1 John chapter 2 and verse 17 మనం చదివితే, ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడని. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, దే విల్ అబైడ్ ఫర్ ఎవర్ అనే మాట ఉంటుంది. వారు ఎప్పుడు నిలబడతారట, వారు పడిపోయే అవకాశాలు ఉండవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఇష్టాలు మనల్ని పడగొట్టేస్తాయి, మన కోరికలు మనల్ని పడగొట్టేస్తాయి, మన ఉద్దేశాలు మనల్ని పడగొట్టేస్తాయి ఏదో ఒక సందర్భంలో. కానీ దేవుని చిత్తానికి స్టిక్ అయిపోతే, ఆయన చిత్తాన్ని గట్టిగా పట్టుకుంటే అలాంటి వారు నిరంతరము నిలుస్తారంటే వారు పడిపోవడానికి అవకాశాలు ఉండవు అనే విషయాన్ని గుర్తించాలి. అండ్ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? మనందరి నిమిత్తం దేవునికి ఒక చిత్తం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ గుడ్ టు బిలీవ్ దట్ ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కొంచెం చూడండి, ఏదైనా సరే ఇప్పుడు మన ఇష్టం కాదన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా. మనం కోరుకున్న దక్కలేదన్నప్పుడు, మనకు కావాలనుకున్న దొరకలేదన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ రావడం సహజమే. ఈ రోజుల్లో చూడండి, పేపర్లు చూస్తూ ఉంటే ఇష్టం జరగలేదని, తను కోరుకున్నది జరగలేదని ఆత్మహత్యలు చేసేసుకోవడం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరినైనా చంపేయడం. మొన్న ఈ మధ్యన తరచుగా వింటున్నాం, వీడియో గేమ్స్కి మమ్మీ డాడీ ఒప్పుకోలేదని, ఫోన్ ఇవ్వలేదని, లేదా ఇంటర్నెట్ కట్ చేశారని చెప్పి తల్లిదండ్రులను చంపేయడం. సూయిసైడ్ అంటే తమను తాము చంపుకునేది. తల్లిదండ్రులని, సిబ్లింగ్లని చంపేయడం ప్యారిసైడ్ అంటారు. ప్యారిసైడ్ అంటే అర్థం ఏంటంటే కుటుంబ సభ్యులను చంపేయడం, తన దగ్గరున్న వాళ్ళని చంపేయడం. ఈ రోజుల్లో కొంతమంది యవనస్తులు అలాగే తయారైపోయారు. అంటే వద్దు అంటే ఇంక రెచ్చిపోతున్నారు అనమాట. తల్లిని తండ్రిని అని కూడా చూడకుండా చంపేసి ఆ తర్వాత రిగ్రెట్ అవుతారు, అయ్యో అనవసరంగా చంపేశానని. ఇంకా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? సైకాలజీలో ప్యారిసైడ్స్ అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసుకోవడం. ఎందుకు అలాంటి దౌర్భాగ్యమైన కార్యాలు జరుగుతాయంటే తన ఇష్టాన్ని ఏదో కాదన్నారని, వద్దన్నారని. యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరినో ప్రేమిస్తారు, తల్లిదండ్రులు అటో ఇటో వద్దనగానే వారిద్దరూ ఎక్కడికో అడవిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం. బతికుంటే ఇద్దరం కలిసి ఉందాం, లేదా చచ్చిపోయినా ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఆ వెళ్ళే లోకంలో ఇద్దరు కలిసే ఉందాం అనుకుంటారో ఏంటో. అలా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకు మాట చెబుతున్నారంటే, నా ఇష్టం జరగనప్పుడు, నేను అనుకున్నది జరగనప్పుడు డిసప్పాయింట్మెంట్ రావడం సహజమే. బట్ ఎట్ ద టైమ్ వీ నీడ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ అండ్ టెల్లింగ్ టు గాడ్, లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. దావీదు భక్తుడు ఒక సందర్భంలో ఇదే ప్రార్థన చేశాడు, ప్రభువా, ఈ భూమి మీద నాకంటూ సంతోషం అంటూ ఏదైనా ఉంది అంటే, ఆనందం అంటూ ఏదైనా ఉంది అంటే అది నీ చిత్తము జరిగించడం, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ టేక్ డిలైట్ ఇన్ పెర్ఫార్మింగ్ ఇన్ డూయింగ్ యువర్ విల్. నీ చిత్తము నెరవేర్చడంలో నాకు సంతోషం ఉంది ప్రభువా. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం అలాంటి సంతోషాన్ని పొందుదామా? దేవుని చిత్తానికి మన జీవితాలు సమర్పించుకుందామా? నేను యవన కాలంలోకి వచ్చిన తర్వాత
మా తల్లి తండ్రి ఇద్దరు కూడా సేవలో చాలా శ్రమలు అనుభవించారు. వారి కష్టాలు శ్రమలు నేను కనుక ఏదైనా పుస్తకం రాయాలనుకుంటే చాలా చక్కగా నేను ఎలాబొరేట్ చేస్తే ఎంత పుస్తకం అవుద్ది ఖచ్చితంగా. అంత శ్రమలు పడ్డారు. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఒక ప్రక్కన ఫిజికల్గా సఫరింగ్స్, మరొక ప్రక్కన ఎమోషనల్గా సఫరింగ్. దేవుని సేవలో వాళ్ళు వీళ్ళనే మాటలు ఆ రాత్రులు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉండేవాడిని. చాలా బాధ అనిపించేది. ఒకనొక సందర్భంలో నేను, మా అక్క, మా తమ్ముడు, మేము ముగ్గురం కూర్చుని బాగా చదువుదాం, మనం గవర్నమెంట్ స్కూల్ అయినా ఏం పర్వాలేదు, మాకు కనీసం స్కూల్లో పుస్తకాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా సీనియర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతిమాలి పుస్తకాలు తెచ్చుకుని వాటిని చదివి స్కూల్లో మేము పాస్ అయ్యాం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు కొన్ని అలా ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రియులారా చాలా కష్టపడి చదివి మన ముగ్గురం కూడా ఒక 3 మంచి స్థానాల్లో మనందరం సెటిల్ అయ్యి మమ్మీ డాడీని సేవలో సపోర్ట్ చేద్దాం, మనమే ప్రైమరీ స్పాన్సర్లుగా ఉందాం పరిచర్యకు అని మేము ముగ్గురం అనుకున్నాం. కానీ ఈరోజు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మా ముగ్గురిని మరి దేవుడు మాకు తీసుకొచ్చిన జీవిత భాగస్వాములతో కలిసి మేము దేవుని సేవ చేసే వరంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. మా ఆలోచనలు వేరు, మా ఉద్దేశాలు వేరు. నేను చాలాసార్లు చెబుతున్నాను, నా అంబిషన్ ఉండేది ఏవియేషన్ ఇంజనీర్ అయిపోవాలని చాలా పట్టుదల ఉండేది నాకు. ఆ తర్వాత కనీసం అది అవ్వలేకపోతే కనీసం పైలట్ అన్న అయిపోవాలని ఆలోచన. పైలట్ అయితే ప్రపంచం అంతా తిరగచ్చని అనుకున్నాను. కానీ దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నాకు తెలియదు, అప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు ఇన్ని దేశాలు తిరుగుతానని, ఇన్ని ప్రాంతాల్లో అడుగు పెడతానని. ఒక సంవత్సరం గతిస్తే సుమారుగా ఒక 160-170 ఫ్లైట్లు ఎక్కుతానని ఎప్పుడు నేను అనుకోలే. కొన్నిసార్లు ఫ్లైట్ జర్నీస్ అమ్మ మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలా అని అనిపించేంత చికాకు వచ్చేసే అంత స్థితికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను పైలట్ అయి ఉంటే ఏదో ఒక సెగ్మెంట్లో అటు ఇటు తిరిగేవాడినేమో. కానీ ఈరోజు దేవుడు నలుదిశలా తిప్పాడు. ఆయన తన సేవ కోసం, తన సువార్త కోసం అన్ని ప్రాంతాల్లో దేవుడు నిలబెట్టాడు. నాకు పేర్లు కూడా తెలియని దేశాలకు దేవుడు నడిపించాడు. ఆ ప్రాంతాల్లో ఉండి అనేక మంది సువార్త చెప్పడానికి దేవుడు తీసుకెళ్ళాడంటే కొన్నిసార్లు దేవుని చిత్తానికి లోబడడం ఆ పర్టికులర్ టైంలో కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. మన కళలు, మన డిజైర్స్, మన డ్రీమ్స్ అన్నీ షాటర్ అయిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతాం. కానీ యాజ్ వీ మూవ్ ఆన్ పెర్ఫార్మింగ్ గాడ్స్ విల్, వీ విల్ సీ గ్రేటర్ బ్లెస్సింగ్, గ్రేటర్ అనాయింటింగ్, గ్రేటర్ లెవెల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కుతున్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విశాలమైన ద్వారాలు మనకు అప్పుడు కనబడతాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనెక్ట్ యువర్ లైఫ్ టు గాడ్ అండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని నువ్వు కనెక్ట్ చేసుకోగలిగితే ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. అండ్ ఇఫ్ ఐ సే దిస్, సమ్ పీపుల్ వుడ్ ఆస్క్, పాస్టర్ వెస్లీ, హౌ కెన్ వీ నో గాడ్స్ విల్ ఫర్ అస్? హౌ కెన్ వీ డిజర్న్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం తెలుసుకోండి అన్నప్పుడు కొంతమంది వెంటనే అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? హౌ, ఎలా మేము దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం? ఎలా దేవుడు మాతో మాట్లాడతాడు? Let me tell you, one of the first and foremost ways that God speaks to us is through His Word. మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడే విధానం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా దేవుని వాక్యం నుండి అయి ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఖచ్చితంగా దేవుని వాక్యానికి అలైన్ అయ్యి ఉంటాయి. ఆ అలైన్మెంట్ ఎప్పుడు మిస్ అవ్వదు. దేవుడు అయి ఉంటాయి. ఆ అలైన్మెంట్ ఎప్పుడు మిస్ అవ్వదు. దేవుడు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా దేవుని వాక్యం నుండి అయి ఉంటుంది. హల్లెలూయా. ఆ వాక్యానికి అలైన్ అయి ఉంటాయి. ఆ అలైన్మెంట్ ఎప్పుడు మిస్ అవ్వదు. దేవుడు ఖచ్చితంగా తన వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వప్నాల ద్వారా, దర్శనముల ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పౌలు మహాశయుడు ఆసియాలో సువార్త చెప్దాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఒప్పుకోలేదు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారు, కానీ అక్కడికి పరిశుద్ధాత్ముడు వెళ్ళనివ్వలేదు. అలాంటి హిండ్రెన్సెస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కలిగించాడంటే ఆయన చిత్తంలో పౌలు మహాశయుడు ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించాలని దేవుడు ఆశించాడు. అందును బట్టి రాత్రి పడుకోగానే మాసిదోనియా దేశస్థుడు ఒకడు పౌలు గారికి కలలో కనబడి మా దేశానికి రా అన్నాడట. మాకు సహాయం చేయి అన్నాడట. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్? ఏ సహాయం కోసం అడిగాడు? ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కాదు, మానిటరీ బ్లెస్సింగ్ కాదు, లేదా మరొక సహాయం కోసం అడగలేదు. కానీ పౌలు గారు మా ప్రాంతానికి వచ్చి మాకు స్పిరిచువల్గా హెల్ప్ చేయండి. ఫిలిప్పీ పట్టణం అప్పుడు రోమీల ప్రవాస స్థానం. అది మాసిదోనియా దేశం అంటే చాలా ప్రాముఖ్యమైన దేశం. ఆ దేశంలో ఫిలిప్పై అనే పట్టణం
మన దేశంలో ఇప్పుడు ఢిల్లీ ఎలా ఉందో, లేదా ఒక ముంబై ఎలాంటిదో, పోనీ అట్లీస్ట్ ఒక హైదరాబాద్ ఎలా ఉందో అలాంటి పట్టణం ఫిలిప్పీ పట్టణంలో అన్నీ ఉన్నాయి. కానీ హీ వాజ్ ఆస్కింగ్ పాల్, కమ్ అండ్ హెల్ప్ అస్. వీ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిచువల్ లైఫ్. వీ వాంట్ టు నో ద ట్రూత్ అబౌట్ గాడ్. వీ వాంట్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఫెయిత్, రూటెడ్ ఇన్ లవ్. ప్రేమలో వేరుపారి మేము దేవుని ప్రేమను తెలుసుకుని, ఆయన సత్యాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలన్నట్టుగా ప్లీజ్ కమ్ అనగానే పౌలు గారికి మెలకు రాగానే ఆయనకున్న టీం అందరితో అన్నాడు, లెట్స్ మూవ్ టు మాసిడోనియా అన్నాడు. ఆయన ఎలా సాధ్యమైంది? ఇప్పటికప్పుడు లేచి మాసిడోనియా వెళ్దాం అంటున్నావు, ఏంటి సంగతి అంటే, రాత్రి ఒక ఆయన నాకు కల్లో కనబడ్డాడు. అవునా? వెంటనే లోక గారు ఒక పుస్తకం తీసుకుని, ఎందుకంటే లోక గారు పక్కనే ఉన్నారు కదా, ఆయన కదా అపోస్తలుల కార్యాలు రాసిన పుస్తకం తీసుకుని, ఓకే పౌలు గారు ఒక ఆయన కనబడ్డారు, ఆయన పేరు ఏంటి చెప్పండి అన్నాడు. పేరు తెలియదు మనకి. అవునా? పోనీ ఆయన మాసిదోనియా దేశస్థుడని మీకు ఎలా తెలిసింది? యా, దట్ మేక్స్ సెన్స్. అది కూడా ఆలోచన చేయాల్సిందే. దట్స్ ఓకే. ఎందుకంటే ఆ వ్యక్తి మాసిదోనియా దేశస్థుడు కల్లో కనబడినప్పుడు పౌలు గారికి ఎలా తెలిసింది ఆ దేశం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మూడవది, పోనీ ఆయన అడ్రస్ ఎక్కడైనా చెప్పాడా? పోనీ మనకు కూడా అడ్రస్లు ఉంటాయి ఇండియాలో కదా, యుఎస్లో అడ్రస్లు ఉంటాయి. మూడే ఉంటాయి. ఒకటి డోర్ నెంబరు, రెండవది ఆ ఏరియా, మూడవది ఆ స్టేట్ కానీ లేదా ఆ సిటీ కానీ. పోనీ 4 వేసుకొని చివరిలో పిన్ కోడ్. మన అడ్రస్లు ఎలా ఉంటాయి చెప్పండి? ఎన్నైనా రాయచ్చు మనకు కదా. డోర్ నెంబరు, సుబ్బారావు గారి ఇంటి పక్కన, తాటి చెట్టు తర్వాత 3వ ఇల్లు, కిరాణా కొట్టు వెనకాల 4వ ఇల్లు, ఆ తర్వాత కమాన్ కట్టు ఒకటి ఉంటుంది, దాని వెనకాల 4వ ఇల్లు లేదా 5వ ఇల్లు, 10వ స్ట్రీటు. ఇలా మన అడ్రస్లు రాయాలంటే కొన్నిసార్లు డెలివరీ బాయ్స్ కూడా అర్థం కానట్టుగా రాస్తూ ఉంటాం. Do you know his address? No. Do you know where he lives? No. Who will sponsor our trips? మన ట్రిప్ని ఎవరు స్పాన్సర్ చేస్తారు? I don't know. Who will give us accommodation? అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వసతి ఎవరు ఇస్తారు? తెలీదా? కొన్ని మీటింగ్లు ఎవరు ఏర్పాటు చేస్తారు? తెలీదు. మైక్ ఎవరు పెడతారు? బహుశా ఇలాంటివన్నీ ఈ తరంలో అడుగుతామేమో. కానీ ఆ టైంలో పౌలు గారు దేవుడు చెప్పాడు వెళ్దాం అంతే. మాసిదోనియా పట్టణానికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనీసం ఉండడానికి కూడా ఒక ప్రాపర్ అకామిడేషన్ దొరకలేదు. ఉండడానికి కూడా సరైన అకామిడేషన్ లేదు. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో లూదియా హృదయం తెరవబడిన తర్వాత ఆమె ఏమంది, అయ్యా మా ఇంట్లో ఉండండి అని అప్పుడు కదా చెప్పింది. అప్పటిదాకా ఎక్కడున్నాడు పౌలు మరియు అతని బృందం అంతా? ఏమో, ఎక్కడెక్కడ నివాసం చేశారో, వారి పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి వారు ఎదుర్కొన్న శ్రమలు 1-2 కాదు. ఆ సందర్భంలో ఫిలిప్పీ పట్టణంలో మొదట లూదియా, తర్వాత పుతోను దయ్యం బట్టిన యవనస్తురాలు, మూడవదిగా చెరసాల నాయకుడు, ఈ ముగ్గురు రక్షణ పొందిన తర్వాత దే లెఫ్ట్ దట్ సిటీ, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో అక్కడ విత్తనాలు విత్తారో, దేవుని స్వార్థ ప్రకటించారో, వాక్య సత్యాలు బయలుపరిచారో, యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని రుజువుపరిచారో, దేవుని యొక్క శక్తిని ఆ ప్రాంతంలో వెదజల్లారో, సుమారుగా ఒక 10 సంవత్సరాల తర్వాత పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణానికి ఉత్తరం రాస్తే ఏమన్నా తెలుసా? సంఘంలో ఉన్న పరిచారకులారా, అధ్యక్షులారా, నాయకులారా అని చాలా చక్కగా సంబోధించడంలో ఖచ్చితంగా ఫిలిప్పీ చర్చ్ చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ అయింది. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు దేవుని చిత్తానికి దైవజనుడు లోబడ్డాడు కాబట్టే దేవుడు ఫిలిప్పీ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాన్నగారు రాజమండ్రి దేవుడు చూపించినప్పుడు ఈ ప్రాంతానికి రావడం ఒక సాహసమే. 2 జతల బట్టలు, ఒక బైబిల్తో రాజమండ్రిలో అడుగుపెట్టారు తండ్రి గారు. ఎక్కడ సువార్త ఎక్కడ సంఘం పెట్టాలో తెలియదు, స్థలం లేదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, జీతం ఇస్తానన్న వాళ్ళు లేరు. దేవుని మాటకు లోబడి రాజమండ్రి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఆరాధన ప్రారంభిద్దాం. శ్రమలు ఇబ్బందులు రాలేదని కాదు, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో శ్రమలు ఇబ్బందులు. ఆ అరుగు నుండి ఒకళ్ళ ఇంట్లోకి ఆరాధన మార్చాం, అక్కడి నుంచి మళ్ళీ ఒక స్కూల్లో ఆరాధన జరిగేది. మేమున్న ప్రాంతానికి స్కూల్కి కనీసం ఒక 3-4 కిలోమీటర్స్ ఉండేది. మా అమ్మగారు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు, మా నాన్నగారు ముందు వెళ్ళిపోయారు ప్రార్థన కోసం. ఆయా సందర్భాల్లో మా నాన్నగారే చేపలు వేసేవారు, ఆ మందిరంలో చేపలు వేయడం, డ్రమ్ము కొట్టి పాటలు పాడేవారు. ఈ లోపల మా అమ్మగారు మా ముగ్గురిని తీసుకుని రండి దేవుని మందిరానికి వెళ్దాం. ఆదివారం నడిచి వెళ్ళేవాళ్ళం 30 కిలోమీటరు. వెళ్ళిన తర్వాత ఆరాధన అంతా చూసుకుని మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరలా మా అమ్మగారు దూరం నుండి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆమె వండి ఆమె సర్వ్ చేసేవారు. చాలా ప్రయాసపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు.
అక్కడి నుంచి ప్రభు ఒక స్థలం ఉంటే చాలు, నిన్ను ఆరాధించుకోవడానికి ఒక చిన్నదైన ఒక సొంత స్థలం ఇవి ప్రభు అని ప్రార్థన చేస్తే 1986 సంవత్సరంలో 300 గజాల స్థలం తీసుకోవడం ప్రభు సహాయం చేశారు. అప్పుడు ఆ స్థలం ఖరీదు గజం 80 రూపాయలు. అది కూడా ఊరవతలు ఉన్నట్టుగా. ఇప్పుడు మేము నివసించే ప్రాంతం అప్పుడు రాజమండ్రికి చివరన్నమాట. ఇంత చివర కొంటున్నారు విజయ్ కుమార్ గారు, ఎవరు వస్తారు ఇక్కడికని చాలామంది శనిగారు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు ఇచ్చాడండి, ఇక్కడ దేవుడు నిలబడమన్నాడు అంతే. ఆయన కోసం నిలబడాల్సిందే. 86 నుండి 89 వరకు మందిరం కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఫైనాన్సెస్ అంత ప్రతికూలంగా ఉండే పరిస్థితి. 89లో ఒక చిన్న గడ్డితో అక్కడ మందిరం నిర్మాణం చేయడం, అక్కడ నుంచి దేవుని సేవ ప్రారంభించి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించినప్పుడు చాలామంది దేవుని సువార్త కోసం ఆ సంఘానికి వస్తుండేవారు. ఈ రోజున దేవుడు ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చాడంటే నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. ఈ ప్రాంతంలో దేవుని సేవ ప్రభువు రాకడ వరకు కొనసాగునుగాక. హల్లెలూయా. దేవుడు చేస్తాడని, ఎందుకంటే దేవుని స్థలం, దేవుడిచ్చిన ప్రాంతం ఇది. ఎవరున్నా ఉండకపోయినా దేవుని పనులు మాత్రం ఏం చేస్తాయి చెప్పండి, జరుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన వాడు. నీ చిత్తమే సిద్ధించును గాకని యేసు ప్రభు 3 సార్లు ప్రార్థన చేయడంలో మనందరికీ ఇచ్చిన మాదిరి అదే. రెండవది ప్రియులారా, ఈ గెత్సెమనే తోటలో జరిగిన మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యూదాను చెలికాడ అని సంబోధించిన అనుభవాన్ని కూడా మనం చూస్తాం. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది. మాథ్యూ చాప్టర్ 26 and verse 50. యేసు చెలికాడా నీవు చేయవచ్చునది చేయుమని అతనితో చెప్పగా. చెప్పండి, యేసు ప్రభు యోధాను ఏమని పిలిచాడు? చెలికాడా. తక్కిన వాళ్ళందరూ రకరకాలుగా యోధాను సంబోధించారు, కానీ శిష్యులు యేసు ప్రభు మాత్రం యోధాను సంబోధించిన విధానం ఏంటో తెలుసా? మై ఫ్రెండ్, చెలికాడా అని సంబోధించారు. చెలికాడు అంటే స్నేహితుడు అని అర్థం. గ్రీక్లో హిటైరోస్ అనే పదం వాడారు. హిటైరోస్ అనగా కామ్రేడ్. కమ్యూనిస్టు భావజాలాన్ని కొంచెం మనసులో పెట్టుకున్న వాళ్ళు కామ్రేడ్ అంటారు. కామ్రేడ్ అంటే స్నేహితుడని, లేకపోతే వాళ్ళ కోవర్కర్, ఫెలో పర్సన్, ఫ్రెండ్ అని అర్థం కదా. కామ్రేడ్ చనిపోయాడని చెప్పి ఎవరైనా మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు ఎవరైనా చనిపోతే మన కామ్రేడ్ చనిపోయాడు అంటారు కదా. జీసస్ కాల్డ్ హిమ్ ఫ్రెండ్. యూదా ఏం చేశాడో ప్రభువు తెలుసు, యూదా ఏం చేయబోతున్నాడో ప్రభువు తెలుసు. బట్ స్టిల్ గాడ్ గేవ్ హిమ్ అనదర్ ఆపర్చునిటీ టు టర్న్ టు హిమ్. ఆయన వైపు తిరగడానికి చివరి అవకాశం ఇచ్చాడు యోధాకి. చెలికాడ అక్కడైనా సరే మై ఫ్రెండ్ అని పిలవగానే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నీకు ఇంత ద్రోహం చేశానే, ఇంతవరకు ప్రధాన యాజకులతో కలిసి 30 వెండి నాళ్ళకి నేను అమ్మేయడానికి బేరాలు కుదుర్చుకున్నాను, నేను ఇంత భయంకర వ్యక్తిని, ఎలాంటిన్నో కూడా నీకు తెలుసు, బట్ స్టిల్ యూ కాల్ మీ ఫ్రెండ్. వాట్ ఏ వండర్ఫుల్ హార్ట్. నీ హృదయం ఎంత మంచిది నాయన, నీ హృదయం ఎంత సున్నితమైంది ప్రభువా. కనీసం ఇంత ద్రోహం చేసిన వాడిని కూడా నీవు ద్రోహి అని పిలవలేదు అని యూదా యేసయ్య పాదాలు పట్టేసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆఖరి అవకాశాన్ని కూడా యూదా ఏం చేయలేదు, సద్వినియోగం చేసుకోలేదు. ఇక్కడ మాట చెప్తాను చూడు, చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. యూదా అంతకు మునుపు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరాలాడారు 30 వెండి నాణాలకి యేసుప్రభువుని అమ్మేయడానికి. ఈ బేరాలాడే ప్రక్రియలో యూదా చుట్టూ అందరూ ఉన్నారు, అందరూ అతనితో అక్వైంట్ అయ్యి ఉన్నారు, అందరూ అతనితో హ్యాంగ్అవుట్ అయ్యి ఉన్నారు. కానీ దెర్ వాజ్ వన్ టైమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జూడస్, హీ వాజ్ ఆల్ ఎలోన్. ఒక్కడే అయిపోయాడు. యేసు ప్రభును అప్పగించేసిన తర్వాత ఆ డబ్బు 30 వెండి నాణాలు చూసి నాకొద్దు, ఈ డబ్బు నాకొద్దు, రిమార్డ్స్ ఫీల్ అయ్యాడు. అయ్యో నేను చేసిన తప్పు అనుకున్నాడు, ఈ డబ్బు నాకు వద్దని చెప్పి బహుశా ప్రధాన యాజకులకు ఇచ్చేసాడు. మళ్ళీ పట్టుకెళ్ళి తన డబ్బు తిరిగి ఇచ్చేయడం ద్వారా తను చేసిన ఆ తప్పును సరిదిద్దుకుందాం అనుకున్నాడో ఏంటో మనకు తెలియదు. కానీ అప్పటికే జరగాల్సిందంతా అయిపోయింది. ఆ డబ్బు తిరిగి ఇచ్చేశాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మేము ఇవ్వడం మాత్రం ఖజానాలోంచి లేదా ఈ టెంపుల్ ధనాగారంలోంచి డబ్బులు ఇచ్చాం, కానీ మరలా అది తీసుకురావడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని కొన్న డబ్బు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఒక పొలం కొందాం, దానికి అకల్దమా అనే పేరు పెట్టారు. రక్త పొలము, రక్త భూమి అనే పేరు పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఒక వ్యక్తి రక్తాన్ని కొన్న డబ్బు కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు, రక్త పొలం అనే పేరు పెట్టి. ఎవరైనా యెరూషలేముకి పరదేశులు కనుక వస్తే, ఫారినర్స్ ఎవరైనా వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్గా యెరూషలేముకి వచ్చిన తర్వాత ఈ పండుగ సీజన్లో కావచ్చు, పస్కా పండుగ సమయం కావచ్చు, లేదా తర్వాత వచ్చే పర్ణశాల పండుగలు కావచ్చు, ఎప్పుడైనా ఎక్కువ ఫారినర్స్ ఎవరైనా వచ్చి అకస్మాత్తుగా కనుక చచ్చిపోతే వారిని పాతి పెట్టడానికి ఈ పొలాన్ని ఉపయోగిద్దాం
అని చెప్పి ఆ పొలాన్ని కొన్నారు. రక్తభూమి అకల్దమా అనే పేరు దానికి పెట్టారు. అయితే గమనించిన పిల్లరా, యేసు ప్రభున అమ్మక మునుపు బేరసారాలు జరుగుతున్నప్పుడు, ఈ డబ్బు వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, అప్పగించడానికి పన్నాగాలు జరుగుతున్నప్పుడు యోధా చుట్టూ చాలామంది ఉన్నారు. హీ వాజ్ సరౌండెడ్ బై సమ్ గ్రేట్ పీపుల్. లాట్ ఆఫ్ పీపుల్ వర్ అరౌండ్ హిమ్. కానీ వైల్ హీ వాజ్ స్ట్రగ్లింగ్, ఒకనొక సమయం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరూ కనబడలేదు. ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా యోధా దగ్గర లేరు. హీ వాజ్ లెఫ్ట్ అలోన్. ఒక్కడే ఏడవడం మొదలుపెట్టాడు, ఒక్కడే విచారపడడం మొదలుపెట్టాడు. జీవితం అంత విచిత్రంగా ఉంటుంది తెలుసా. డబ్బు వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రజలు నీ చుట్టూ తిరగచ్చేమో, నీ దగ్గర అందం ఉన్నంత వరకు ప్రజలు నీ చుట్టూ తిరగచ్చేమో, నువ్వు అవైలబుల్గా ఉన్నంతసేపు చాలామంది నీ చుట్టూ తిరగచ్చేమో. కానీ ఎప్పుడైతే నువ్వు ఒంటరితనంలోకి వెళ్ళిపోతావో, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావో, ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతావో, అతి తీవ్రమైన నిరాశలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో, లోకం నైజం ఏంటో తెలుసా. నేను దేవుని బిడ్డల గురించి నేను మాట్లాడాలా. లోకం నైజం ఏంటో తెలుసా, ఆ పర్టికులర్ టైంలో నేను ఆదరించడానికి ఒక్కడు కూడా రాడు, నీ విచారాన్ని తొలగించడానికి ఒక్కడు కూడా రారు. ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా నీ పక్షంగా నిలబడ్డారంటే వాళ్ళు ఖచ్చితంగా యేసయ్యను నమ్మిన వాళ్ళు అయ్యి ఉంటారు. దేవుని బిడ్డలు హల్లెలూయా. దేవుని ప్రజలు మాత్రమే నీకు సహాయం చేయగల ఆ సమయంలో. జూడస్ ఇస్కరియోతులో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, డబ్బు వ్యవహారాలు అప్పుడు చాలామంది ఉన్నారు, కానీ సఫర్ అవుతున్నప్పుడు ఎవరు లేరు, అతని చుట్టూ ఎవరు లేరు. హీ స్ట్రగుల్ ఆల్ అలోన్. ఒక్కడే స్ట్రగుల్ అయ్యాడు. కానీ జీసస్ గేవ్ హిమ్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు టర్న్ టు హిమ్. చెలికాడా అని పిలవగానే, ఇంత ద్రోహిని, ఇంత భయంకర వ్యక్తిని నన్ను యేసు ప్రభు స్నేహితుడని పిలిచాడని తిరిగి రావాల్సింది, కానీ యోధా తిరిగి రాలేదు. బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ ద గాడ్ వుడ్ లైక్ టు రిసీవ్ అస్ హ్యాస్ హిస్ ఫ్రెండ్స్ ఈవెన్ టుడే. యేసు ప్రభువులో ఉన్న మంచిదనం ఎంతో తెలుసా. ఇప్పటికీ ఆయన మనల్ని ఇంకా మన స్నేహితులుగానే పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన దాసుడు తన యజమానుడు చేసేది తెలుసుకోలేడు, కానీ స్నేహితుడైతే తన స్నేహితుని మనసులో ఉన్న విషయాలు తెలుసుకున్నాడు. కొంతమంది స్నేహితులు ఉంటారు, చిన్న దాపరికలు ఉండవు, వాళ్ళ మధ్య చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు. చిన్ననాటి స్నేహితులు ఉంటారు కొంతమంది, ఏ స్కూల్లోనో కాన్వెంట్లోనో లేకపోతే వాళ్ళున్న ఆ ఇంటి పరిసరాల్లోనో స్నేహితులు అవుతారు. కొంతమంది ప్రాణ స్నేహితులను పిలుస్తారు. వాళ్ళు చెప్పండి, ఏమని పిలుస్తారు? ప్రాణ స్నేహితులు. నా ప్రాణ స్నేహితులలో ఒక ఆమె ఉందండి కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, లేదా మా ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అంటే ఇంక వాళ్ళ మధ్య అరమరికలు కానీ దాపరికాలు కానీ హిడెన్ థింగ్స్ కానీ ఏమి ఉండవు. దే షేర్ ఎవ్రీథింగ్. దాసుడు తన యజమానుడి హృదయంలో ఉన్నది ఏది తెలియడు, అన్లెస్ అండ్ అంటిల్ హీ కమాండ్స్ ఇట్, హీ టెల్స్ ఇట్. ఒక యజమానుని హృదయంలో ఉన్న విషయం దాసునికి చెప్పేదాకా తెలియదు. కానీ స్నేహితుడు అలాంటోడు కాదు. కొంచెం విచారంగా కనబడగానే స్నేహితుడు ఏమడుతాడు తెలుసా? ఎరా ఏమైంది, బాలేదేంటి, ఫేస్ డల్గా ఉందేంటి అంటే, నువ్వు డల్గా ఉందని ఎలా తెలిసిపోయిందంటే, హీ అండర్స్టాండ్స్ యువర్ జెస్చర్స్ అండ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఎంతో కాలంగా నేను చూస్తున్నాడు కాబట్టి, స్టడీ చేస్తాను కాబట్టి ఈజీగా తెలిసిపోదు. నువ్వు ఆనందంగా ఉన్నావు అనే విషయం తెలిసిపోదు, ఏదైనా స్ట్రగుల్ అవుతున్నావు అనే విషయం తెలిసిపోదు. ఒకవేళ ఏదైనా కొన్ని సందర్భాల్లో నువ్వు అడగక మునుపే సహాయం చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళు. అలాంటి అనుభవంలో మనం ఉన్నామా? మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం. యేసయ్య మన స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ లైక్ ఎ ఫ్రెండ్. ప్రపంచంలో మతాలన్నీ దేవుణ్ణి దూరంగానే పెట్టేశాయి. దేవుడు దేవుడే, భగవంతుడు భగవంతుడే, పరమాత్ముడు పరమాత్ముడే. ఆయనకు మనం దగ్గరగా రాలేము అన్నట్టుగానే బోధించారు. కానీ యేసుప్రభు ఒక్కడే. లేఖనాల్లో మనం చదువుతుంటే మనం ఆయన తండ్రిని పిలిచి ఆధిక్యత ఇచ్చాడు. అదే గొప్పదనుకుంటే ఇంకొక మెట్టు దిగిపోయానో తెలుసా? యూ కెన్ బి మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడు అన్నాడు. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా. అందులో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అందరూ మన ఫ్రెండ్లు అయిపోతారా? అవ్వరు. కొంతమంది ఉంటారు మన గురించి తెలుసుకున్న వాళ్ళు, లేదా మన బాగోగులు పట్టించుకుని మన కోసం ప్రార్థన చేసేవారు, మన ఆధ్యాత్మిక స్థితి కొరకు వరి అయ్యేవారు, లేదా మన స్థితిగతులను పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ మన స్నేహితులు కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. యేసయ్య మనకు స్నేహితుడిగా ఉండాలని ఎందుకు ఆశపడుతున్నాడంటే, హీ వాంట్స్ టు ఎంకరేజ్ అస్, మనల్ని ప్రోత్సాహపరచాలని, మన స్థితిగతులను ఆయనతో చెప్పుకునేలాగున ప్రభు మనల్ని స్నేహితులుగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని ఏం చేయబడ్డాడు? పిలువబడ్డాడు. బైబిల్ అనేక చోట్ల ఆ మాట ఒక్క చాటు కాదు, ఆ ఫ్యాక్ట్ ఒక్కసారి ఎండోర్స్ చేయబడలా, అనేక చోట్ల ఆ ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడింది. హీ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ టైటిల్.
నేను అంటాను, ప్రపంచంలో ఒక గొప్ప బిరుదు అంటూ ఏదైనా ఉంది అంటే అంతకన్నా ఇంకేముంది? దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. యోధాలు అంటోనే యేసు ప్రభు స్నేహితుడని పిలిచాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈరోజు అనేకసార్లు మనం ఆయన గాయపరిచిన, ఆయన నొప్పించిన, ఆయన ఇబ్బంది పెట్టిన, హీ స్టిల్ లుకింగ్ అట్ అస్ అండ్ హీ వాంట్స్ టు మేక్ అస్ యాజ్ హిస్ ఫ్రెండ్స్. యూదా ఆ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానీ యేసయ్య తాను ఇవ్వాలనుకున్న ఇన్విటేషన్ ఇచ్చాడు. నువ్వు నా స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నానని. మూడో మాట దానికి వద్దాం చూడండి. ఈసారి Matthew chapter 26 and let us read verse 51. 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాప. ఆ ఒకడు ఎవరు చెప్పండి? హలో, వెనకాల వాళ్ళు చెప్పండి. ఆ ఒకడు ఎవరు? ఏమోనండి, ఎవరైతే ఏంటి చెప్పండి ముందు అంటున్నారు చాలా. ఓకే, ఆ ఒకడు ఎవరు అంటే పేతురు గారు. దాన్ని ఎవరు ప్రస్తావించారంటే యోహాన్ గారు ప్రస్తావించారు. మత్తయ్య గారు, మార్క్ గారు పేతురు గారి పేరు రాయలే. ఎందుకంటే మార్క్ గారు పేతురు గారి డిసైపుల్. ఆయన బహుశా గురుగారి పేరు ఎందుకు రాద్దాం అనుకున్నాడు ఏంటో మనకు తెలియదు, కానీ ఆ పేరు రాయలేదు. కానీ ఒక్కడు అన్నారు, కానీ యోహాన్ గారు మాత్రం రాసేశారు. సీమోను పేతురు, అతని దగ్గర ఒక కత్తి ఉందట. ఆ కత్తి తీసుకుని ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవిని ఏం చేశాడట? తెగ నరికాడు. అంటే ఈ యొక్క ఇయర్లెట్ని అనమాట. అంటే పైన ఉన్న చెవినే. చెవి అంటే మొత్తం లోపల కాదు. యాక్చువల్లీ మనకు కనబడే ఈ చెవి డొప్ప పైకి ఉండదు, లోపల అసలైన చెవి ఉంది కదా, ఈ పై భాగాన్ని కత్తి తీసుకుని నరికేశాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సబాష్ పేతురు, ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావు. నువ్వు నన్ను పట్టుకుంటా ఉంటే ఈ మాత్రం రోషం ఉండాలి నీకు, ఈ మాత్రం కసి ఉండాలి నీలో. చెవేనా మొత్తం పీక నరకేయలేదా అని అంటారేమో ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా, ప్రతీకారాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా. కానీ ఏసేమన్నాడు తెలుసా? కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే ఏమైపోతాడు? నశించిపోతాడు. తిరిగి ఆ కత్తిని ఓరలో పెట్టాయి అని యేసుప్రభు ఏం చేశారో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళినారు, యోహాను సువార్త 18వ అధ్యాయం చదివితే అక్కడ ఇంకా డీటెయిల్డ్గా యోహాన్ గారు రాశారు. అతని పేరు కూడా రాయబడింది. ప్రధాన యాజకుని దాసుని పేరు మాల్కస్, తెలుగులో మల్కు. చెప్పండి, ఏంటి ఆయన పేరు? మల్కు. నువ్వు పలుకు అన్నట్టుగా ఆయన పేరేంటి చెప్పండి? మల్కు. సో ఈ మల్కు చెవిని తెగ నరికేసినప్పుడు రక్తం గారుతుంది, ఇబ్బంది పడుతున్నాడు. అతడు ప్రధాన యాజకుని యొక్క ఆంతరంగిక సెక్యూరిటీ ఆఫీసర్ అని ఒక ఆయన రాశాడు. అంటే ప్రధాన యాజకుడైన కయపకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తి, అతని ప్రక్కనే ఉండే వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? వెరీ గుడ్, కయప అనబడే వ్యక్తి కదా. సో ఆ టైంలో యేసుప్రభువును పట్టుకునేటప్పుడు కైఫస్ ఆ టైంలో ప్రధాన యాజకుడు కదా. ఆ ప్రధాన యాజకునికి సిఎస్ఓ అనమాట, అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ మాల్కస్. పేతురు గారు పట్టుకోవడంతోనే పెద్దోడిని పట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న సైనికులను ఎవరైనా చేసి ఉంటే తర్వాత సంగతి, కానీ కొట్టడంతో ఎవరు కొట్టేశాడు? ప్రధాన యాజకుని ఆంతరంగిక సైనికుడు లేకపోతే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ చెవి తెగ నరికేశాడు. ఇప్పుడు యేసుప్రభు ఆ సిచ్యువేషన్ అంతా చూశారు. చూసిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ చెవిని తీసి మాల్కస్ ఎక్కడైతే సఫర్ అవుతున్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఆ చెవిని మరలా ఏం చేశాడు? యేసయ్య అతికించాడు. ఆ చెవిని యథాస్థానంలో ఉంచేశాడు ఆయన. హీ ప్రూవ్డ్ దట్ ఈస్ ద క్రియేటర్ గాడ్. ఆయన సృష్టికర్త అని ఆయన రుజువుపరుచుకున్నాడు. ఎందుకంటే చెవిని అతికించడం ఎవరి వల్ల సాధ్యం అవుద్దండి? అలాంటి ప్రక్రియ ఏమైనా జరగాలంటే అతన్ని తీసుకెళ్ళి ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్తే, అప్పుడు సర్జన్ గారి దగ్గర పెడితే ఆయన మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి అది చేసి ఇది చేసి అప్పుడు కదా కుట్లేసి జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలి. ఏసైగా ఏమన్నా అక్కర్లా, ఆయన ఇన్స్టెంట్గా ఆ కార్యం చేశాడు. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మరి నేను చెప్పిన మెసేజ్లు మీకు గుర్తుంటున్నాయో లేదో, కానీ కొంతమంది వినేటప్పుడు మాత్రం అబ్బో అన్నట్టు వింటున్నారు కదా, తర్వాత మర్చిపోతారు చాలావారు. ఎవరైనా అడుగుతుంటే మేము ఎప్పుడు వినలేదన్నట్టుగా చూస్తున్నారు. ఎన్ని విషయాలు చెప్తున్నాను నేను, చాలా అమూల్యమైన విషయాలు, చాలా రీసెర్చ్ చేసి మీకు ఏది కావాలో ఏది అవసరమో ఎంతవరకు ఆ వచనాన్ని టచ్ చేయాలో అంతవరకు చాలా విషయాలు మీకు బోధిస్తున్నాను. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కానీ అక్కడ యేసు ప్రభు వారు మలుకు చెవిని అతికించడం ద్వారా యేసు ప్రభు అక్కడ ఎవరిని ప్రథమంగా కాపాడారు? 2 పేర్లు చెప్తాను మీకు, అందులో మీరు ఏది చెప్తారో చెప్పండి. ఒకటి పేతుర్ని, రెండోది మాల్కస్ని. ఎవరిని కాపాడాడు ఉండొచ్చు? కొంతమంది మల్క్ అంటున్నారు, దట్స్ ఓకే. కొంతమంది పేతురు అన్నారు, దట్స్ ఎ వండర్ఫుల్ ఆన్సర్.
మలుకుకు యేసు ప్రభు మేలు చేయడం కన్నా అంతర్లీనంగానే ఎవరికి మేలు చేశాడు? పేతురుకు మేలు చేశాడు. ఎందుకోసం తెలుసా? ఇప్పుడు మాల్కస్ చెవి తెగ నరికినందుకు పేతురుని తీసుకెళ్ళి తల తీసేస్తారు. ఇప్పుడు చెవి అతికించేయడం ద్వారా ఎవరు సేవ్ అయ్యారు? ఇక్కడ పేతురు సేవ్ అయిపోయాడు. పైగా మలుకెళ్ళి ప్రధాన యాజకుడు నిలబడి నా చెవి నరికేసాడు. ఏదే బాగానే ఉంది కదా, అక్కడ బాగానే ఉంది కదా చెవి. లేదండి, యేసుప్రభు అతికిచ్చాడండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత మలుకు కేవలం మాటలతో చెప్పడమే కానీ ఎవిడెన్స్ కూడా లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. జీసస్ erased all the evidences that prove Peter committed a crime. ఒక ప్రధాన యాజకుని దాసుని మీద చెయ్యెత్తడమే నేరం. అలాంటి చెవి నరికేశాడంటే పేతురును వదులుతారా? బహుశా ఆ సంఘటన తెలియగానే యేసు ప్రభు సిలువ వేయడం కన్నా ముందు ఎవరిని వేసేద్దరు? పేతురుని వేసేద్దరు. అందును బట్టి యేసు ప్రభు అక్కడ మలుకుకు మేలు చేశారు కాదంటలా, చాలా గొప్ప మేలే. కానీ అంతకన్నా గొప్ప మేలు యేసు ప్రభు అక్కడ పేతురుని సేవ్ చేశాడు, ఎవిడెన్స్ కూడా లేకుండా. ఆయన తన శిష్యుల పట్ల ఉన్న నిబద్ధత ఎంత గొప్పదో మీరు చూడండి. మాల్కస్ కూడా ఆ తర్వాత ప్రభువు చాలా కృతజ్ఞత చెప్పుంటాడు. ప్రభువా, నేను పట్టుకోవడానికి వచ్చాను, కానీ నువ్వు నా మీద చూపించిన ప్రేమ చాలా గొప్పది. అంటే అడుగడుగున గెత్సెమనే తోటలో ఆ ప్రేమ శబ్దం వినబడతానే ఉంది, ఆ క్రియలు కనబడతానే ఉన్నాయి. యేసు ప్రభు తన ఐడెంటిటీ లూజ్ అవ్వలేదు. లెస్సీ గారు చాలా మంచి విషయాలు చెప్పారు నేను రాకముందు ప్రేమ గురించి. ప్రేమ మరణం అంతా బలవంతమైనది అనే మాట. God's love is echoed from the garden of Gethsemane. దేవుని ప్రేమ శబ్దం గెత్సెమనే తోటలో క్రియల ద్వారా వినబడుతూనే ఉంది. ద్రోహి అయిన యూదాను చెలికాడని పిలిచాడు. మాల్కస్ ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభు సంకెళ్ళేసేది అతనే, ఈడ్చుకెళ్ళేది అతనే, కైపు ముందు నిలబెట్టేది అతనే. అక్కడి నుంచి మరలా ఆ హేరోద్ దగ్గరికి, పిలాత్ దగ్గరికి, మళ్ళీ పిలాత్ దగ్గరికి తిప్పేవాడు అతనే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు నన్ను ఇన్ని గొప్ప బాధాకరమైన కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి కనీసం తెగి ఆ చెవి తెగిపోవడమే మంచిదని యేసు ప్రభు అనుకోలా. హీల్ చేశారు. ఆయన ఔన్నత్యాన్ని యేసు ప్రభు ఎప్పుడు వదిలిపెట్టలేదు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఒక గంధపు చెక్కను మనం ఎంత అరిగించినా దానిలో ఏమొస్తుంది? సువాసనే వస్తుంది తప్ప అరిగించేస్తున్నారు కదా అని చెప్పి అదేమన్నా బ్యాడ్ స్మెల్ ఇస్తుందా? కొన్నిసార్లు ప్రజలు నిన్ను నిందించవచ్చు, ప్రజలు నిన్ను మోసగాడు అనొచ్చు, ప్రజలు నిన్ను తక్కువ వాడు అనొచ్చు, ప్రజలు నిన్ను మంచివాడు కాదనొచ్చు, ప్రజలు ఒకవేళ నిన్ను హేళనగా మాట్లాడచ్చు, నీ ఔన్నత్యాన్ని తగ్గించి నిన్ను నిందలు వేయించి నీ మీద గుచ్చి నిన్ను బాధ పెట్టాలనే మాటలు కొంతమంది మాట్లాడచ్చు. కానీ యేసయ్య మనం నేర్పించే పాఠం ఏంటో తెలుసా? బీ లైక్ ఏ శాండల్వుడ్. నీవు కూడా ఒక గంధపు చెక్కలాగానే ఎంత అరగదీసినా మనం ఏమవ్వాలా? సువాసన ఇచ్చే వారంగా ఉండాలి. ప్రభువుని అనుసరించే వారంగా మన ముందు కొనసాగినప్పుడు మాల్కస్ని దేవుడు స్వస్థపరిచి తిరిగి అతనికి ఆ చెవిని అతికించి ప్రభు మేలు చేసి పంపించాడు. గెత్సెమనే తోటలో జరిగిన కార్యాలు మన హృదయాల్లో పెట్టుకుని ప్రభు వలె నీ చిత్తమే జరుగును గాక అని దేవుని సన్నిధిలో ప్రార్థించు వారంగా, యూదాకు దేవుడు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని అయితే అతను సద్వినియోగం చేసుకోలేని దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన కోసం వాడబడ్డానికి, ఆయన కోసం తిరగడానికి, ఆయన వైపు తిరగడానికి ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనకు హాని చేయడానికి వచ్చిన మలుకును కూడా దేవుడు స్వస్థపరిచి పంపించినట్టుగానే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించాలన్న దివ్య సందేశాన్ని మనం మర్చిపోకుండా ఆయన కృపలో మనం ముందుకు సాగిపోయినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. గెత్సెమనే తోటలో ఇంతవరకు ఎలాంటి అద్భుతమైన సంఘటనలు జరిగాయో లేఖనాల్లో మనం విన్నాం. వాటిని మన హృదయాల్లో తలపోసుకుని దేవుని వైపు మనం చూద్దామా?